ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఇటీవల ఒకదాని తర్వాత ఒకటి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఐరన్ రాడ్డు లాంటి దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నెత్తిన మరో పిడుగు లాంటి వార్త వచ్చి పడింది. అమిత్ షా అసలు విషయాన్ని తేల్చేశాడు. అసలు ఇంతకీ అమిత్ షా ఏం చెప్పాడు? జగన్మోహన్ రెడ్డికి అంతటి పిడుగు లాంటి వార్త ఏంటి? ఈ దెబ్బతో జగన్మోహన్ రెడ్డి పని ఎత్తిపోయినట్టేనా? మరి అసలు లండన్ నుంచి తిరిగి వస్తాడా? అసలు అమిత్ షా ఇలా ఎందుకు మాట్లాడాడు, ఏం మాట్లాడాడు అనేది వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంటే జగన్మోహన్ రెడ్డికి చుచ్చు అనేది మనందరికీ తెలిసినటువంటి విషయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు అనేక రకాలైనటువంటి కారుకూతలు కూశాడు. నాకు 25 మంది ఎంపీల నుండి కేంద్రం మెడలు ఉంచుతాను అని చెప్పాడు. బట్ వీడికి 22 ఎంపీలు ఇస్తే వీడు మెడలు ఉంచి వాళ్ళ కాళ్ళు పట్టుకుంటున్నాడు తప్పితే ఈ రాష్ట్రానికి పీకిందేం లేదు, పొడిచిందేం లేదని మనందరికీ తెలుసు. ఇటీవల ఎన్నికలు దగ్గరకు వచ్చిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి ఒకటి కోరుకున్నాడు. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పొత్తులో వెళ్ళకూడదు అనుకున్నాడు. అయితే అది జరిగింది. దాని తర్వాత ఇంకోటి కోరుకున్నాడు. తెలుగుదేశం, జనసేన కలిస్తే కలిసి భారతీయ జనతా పార్టీ మాత్రం కలవకూడదు. ఎందుకంటే వ్యవస్థలు నాకు బానిసత్వం చేయాలి. ఎన్నికల సంఘం దగ్గర నుంచి, డీజీపీ దగ్గర నుంచి, సిఎస్ దాకా ప్రభుత్వ అధికారులు, పోలీసులు మొత్తాన్ని గుప్పిటబట్టి చెరబట్టి తప్పుడు పనులు చేయించి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసి, ఎందుకంటే ప్రజలకి ఇది పీకిందేం లేదు కాబట్టి, ప్రజలు ఓట్లేరు కాబట్టి వ్యవస్థల్ని మేనేజ్ చేయడం ద్వారా గెలవాలి అనుకున్నాడు. అయితే జగన్మోహన్ రెడ్డి ఊహించినటువంటి విధంగా తెలుగుదేశం, జనసేనతో పాటు భారతీయ జనతా పార్టీ కూడా పొత్తులోకి వచ్చింది. ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ వచ్చిందో జగన్మోహన్ రెడ్డిలో వణుకు మొదలైపోయింది, భయం మొదలైపోయింది. వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు వస్తాయని కాదు, ఎన్నాళ్ళు తను చేసేటువంటి తప్పుడు పనులన్నిటికి కూడా కప్పం కట్టాడని ఒక టాకు, తను చేసేటువంటి తప్పుడు పనులకి కేంద్రం యొక్క మద్దతు ఉందని మరోవైపు విష ప్రచారం చేసుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి నాకేం సంబంధం లేదు, కేంద్రానికి కూడా తెలిసి చేసి అన్నట్టుగా బిల్డప్ ఇచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు ఆ అమిత్ షానే, ఆ కేంద్రమే, ఆ నరేంద్ర మోడీనే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అరాచకాలను మాట్లాడడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అవినీతి, దౌర్భాగ్య పాలన గురించి మాట్లాడడం జరిగింది. అయితే అమిత్ షా గారు అనూహ్యంగా చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుంది, 17 ఎంపీ స్థానాల్లో మేము మినిమం గెలవబోతున్నాం అంటే దాదాపు 115 నుంచి 120 స్థానాలు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి సాధిస్తుంది అంటూ అమిత్ షా గారు స్వయంగా మాట్లాడేయడంతో, ఎందుకంటే అమిత్ షా గారి గురించి ఇవాళ అవునుకున్నా కాదనుకున్నా ఈ భారతదేశం మొత్తంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి తర్వాత అతనికి ఆత్మ లాంటి వ్యక్తి, 2వ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రభుత్వంలో అత్యంత పవర్ఫుల్ వ్యక్తి అమిత్ షా గారు. అటువంటి అమిత్ షా గారు తేల్చి చెప్పడం జరిగింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఘోర ఓటమి చెందుతున్నాడు అనేది మనకు అనేక మార్గాల్లో మనకు తెలుసు. ఎన్నికలకు ముందే, పోలింగ్కి ముందే డీజీపీని మార్చేశారు, ఐఏఎస్లను మార్చారు, ఐపీఎస్లను మార్చారు, ఇంటెలిజెన్స్ ఐజీని మార్చారు, అనేక మంది డిఎస్పీలని, ఎస్ఐల్ని, సిఐల్ని మార్చారు. తప్పుడు పనులు చేసి జగన్మోహన్ రెడ్డికి సహకరించినటువంటి వాళ్ళ దొంగ ఓట్లు ఎవరైతే పెట్టారో వాళ్ళలో కూడా కలెక్టర్లను కానీ, ఎస్ఐల్ని అందరినీ కూడా వాళ్ళని కూడా తొలగించడం జరిగింది, బిఎల్ఓలను తొలగించడం జరిగింది. అంటే ఇతను 5 సంవత్సరాల్లో ప్రజారంజంగా పరిపాలించలేదు కాబట్టి, నికృష్టమైనటువంటి పరిపాలన చేశాడు కాబట్టి, ప్రజలు ఓట్లేదు అని తనకు తెలుసు కాబట్టి, తన ఓటమి ఖాయం కాబట్టి ఇవాళ తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి విజయం ముందు అసలు ఓట్లు కౌంటింగ్ దాకా కంటే కూడా ముందు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్తోనే ప్రపంచం మొదలవబోతా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 145 నుంచి 160 స్థానాల దాకా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ గెలుస్తుందనేది అర్థమైపోయిన తర్వాత ఇవాళ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారిని గతంలో అరెస్ట్ చేయించినప్పుడు కూడా ఆ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తి, నాకేం సంబంధం లేదు, నేను లండన్లో ఉన్నాను, సిఐడి వాళ్ళు అరెస్ట్ చేశారు, వాళ్ళు ప్రాసెస్ ప్రకారం పోయారు అంటాడు. ఏంట్రా ప్రాసెస్? 53 రోజులు ఆయన రాజమండ్రి జైల్లో ఉంచి, జ్యుడిషియల్ రిమాండ్లో ఉంచి ₹1 అవినీతి చేసినట్టు నిరూపించగలిగారా? లేదు. లోకేష్ గారి మీద కేసులు పెట్టారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అనేక మంది మీద తప్పుడు కేసులు పెట్టించావు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడితే తెలుగుదేశం వాళ్ళని తిడతారు, చంద్రబాబు నాయుడు గారిని తిడతాడు, లోకేష్ గారిని తిడతాడు, పవన్ కళ్యాణ్ని తిడతాడు, 3 పిల్లలు 4 పిల్లలు అని. సరే, నా 4వ పిల్లలు నువ్వే రన్ని కృష్ణుడా అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడాడు. దానికి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి సమాధానం లేదు అనుకో. అప్పటి నుంచి నోరు మూసుకున్నాడు, కుట్లేసుకున్నాడు ఆ దౌర్భాగ్యుడు. అయితే నువ్వు ఇన్ని పూతలు కూసినోడివి ఇవాళ నీకు వ్యతిరేకంగా పోటీ చేస్తూ వ్యతిరేక కూటమిలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని కానీ, లేదా అమిత్ షా గారిని కానీ, మోడీ గారిని కానీ ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తన డిక్కీ కింద 32 కేసులు ఉన్నాయి, 11 సిబిఐ, ఈడీ ఛార్జ్ షీట్లు ఉన్నాయి. బాబాయి వేసేసినటువంటి కేసులు ఆధారాలతో సహా సిబిఐ దగ్గర దొరికిపోయి ఉన్నాడు. సరే, ఏదో మేనేజ్ చేసుకుంటున్నాడు, అది వేరే కథ. బట్ ఎప్పుడైతే మోడీ గారినో, అమిత్ షా గారినో మాట్లాడేటువంటి స్థితి, ధైర్యం జగన్మోహన్ రెడ్డి చేస్తే నెక్స్ట్ డే అతను తిహార్ జైల్లో తన జీవితం మొత్తం గడపాల్సి వస్తుంది. నెక్స్ట్ డే నుంచి ఆ విషయం తనకు తెలుసు కాబట్టి, దమ్ము ధైర్యం ఉంటే అమిత్ షా గారి రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ఒక అరాచక పాలన, అవినీతి పాలన, దుర్మార్గ పాలన అన్నాడు. మోడీ గారి రాష్ట్రానికి వచ్చి ఒక రాజధాని లేని, దిక్కులేనటువంటి ప్రదేశాన్ని చేశాడు. అత్యంత అవినీతిపరమైనటువంటి మాఫియా నడుపుతున్నటువంటి ప్రభుత్వం ఇది అని చెప్పాడు. కానీ వాళ్ళ మీద పన్నెత్తి మాట మాట్లాడలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి ఉందంటే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బతుకు
వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి. అయితే ఇన్నాళ్ళు ఏ కూటమి అయితే కలవకూడదనుకున్నారో ఆ కూటమి కలిసింది. అన్ని రకాలైనటువంటి వ్యవస్థలతో బానిసత్వం చేయించుకుందామంటే కొన్ని వ్యవస్థలు చేయలేదు. అయినప్పటికీ సిఎస్ జవహర్ రెడ్డి లాంటి కొంతమంది బానిసలు అప్పటికీ పనిచేశారు, కొంతమంది పోలీసులు పనిచేశారు, కొంతమంది ప్రభుత్వ అధికారులు పనిచేశారు. కానీ మెజారిటీ కొంతవరకు నిజాయితీగా పనిచేశారు. అమిత్ షా గారు రాబోయేటువంటి లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా 400 స్థానాలు సాధించడంతో పాటు ఒరిస్సాలో కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలుస్తుంది. 17 పార్లమెంటు స్థానాలు, అంటే దాదాపుగా ఎన్ని స్థానాలు సాధించిందంటే అసెంబ్లీ స్థానాల్లో దాదాపుగా ఒక 115 నుంచి 120 స్థానాలు మినిమం సాధిస్తామని చెప్పిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇంకా భయం ఎక్కువ మొదలైంది. పిన్నెల్లి లాంటి రౌడీలు కూడా పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. ఎన్నికల రిజల్ట్కు ముందే ఈ రకంగా ఉంటే ఎన్నికల రిజల్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు. అతని అరాచకాల్లో భాగం అనేక మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, మంత్రులు, శాసనసభ్యులు వాళ్ళు మాత్రం ఇక్కడ అడ్డగోలుగా ఇరుక్కుపోతాడు. జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ దేశం దాటి